శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు మేషరాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, వారి యొక్క వృత్తి, విద్య, వ్యాపారం, వైవాహిక జీవితం, ఇన్వెస్ట్మెంట్, ఆరోగ్యం మరియు అప్పులు ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మేషరాశి అంటే అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే యొక్క గోచార మాస ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా చంద్ర ఆధారితంగా చెప్పే ఫలితాలన్నీ మీ యొక్క గోచార ఫలితాలండి. ఇక్కడ గత 6 నెలలుగా మీకు అద్భుతమైన ఫలితాలు అందుకోలేకపోయారు. ఏమిటయ్యా కారణం? ఏంటంటే వ్యయంలో శని రాహు ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ టు మే 18 మధ్యన ఈ యొక్క శని రాహు కలయిక వ్యయంలో ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు చూడలేకపోయారు. వ్యయ స్థానంలో ఉండటం వల్ల మే 18 నుండి రాహు రాశి మారాడు, కేతు కూడా రాశి మారాడు, గురుగ్రహం కూడా మే 15 తర్వాత రాశి మారాడు. కాబట్టి సో మెల్లిమెల్లిగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిలో మార్పు వల్ల అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జూలై నుండి డిసెంబర్ లోపల మేషరాశి వారికి గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. అనుకూలమైన సానుకూలమైన ఫలితాలు చూడబోతున్నారు. అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే ఆదాయం చూస్తే 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. బాస్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, మీ యొక్క సత్సంబంధాలు మెరుగుపడతాయి, సహోద్యోగులతో మెరుగుపడతాయి ఉంది. అదేవిధంగా సామాజిక దృష్టి కూడా మారుతుంది. అంటే పబ్లిక్లో కానీ సొసైటీలో కానీ మీ యొక్క ఇమేజ్ మారుతుంది. అభిప్రాయాలు మీకు సానుకూలంగా మారతాయి. గతంలో మీ మీద నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఇప్పుడు పాజిటివ్గా సానుకూలంగా మారే అవకాశం కనపడుతుంది. గౌరవ ప్రతిష్ట, అది ఒక మీ యొక్క స్థానం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో కానీ, పబ్లిక్లో కానీ, లేకుంటే ఏ రంగంలో ఉన్నా కూడా పెరగబోతుందండి. ముఖ్యంగా ఏంటంటే గ్రహాల రీత్యా చూసుకుందాం. శని గ్రహం, గురుగ్రహం, రవి, ఈ యొక్క శుక్ర, కుజ, రాహుకేతు, ఇలా గ్రహాల వారీగా ఈ 6 నెలలు ఎలాంటి అద్భుతాలు చూడబోతున్నారో చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కర్మకు కారకుడు మేషరాశి వారికి ఈయన 10, 11వ స్థానాధిపతి అయ్యి 12లో కూర్చున్నారు. ఏలినాడు శని సాటి మొదలైంది కదా, 7.5 సంవత్సరాల శని. కానీ లక్కీలీ ఏంటంటే 13 జూలై 2025 నుండి 28 నవంబర్ వరకు, అంటే దాదాపుగా 4 నెలల పాటుగా ఆయన వక్రీకరించబోతున్నారు. వక్రీకరించిన అంటే ఈ యొక్క సారావళి కావచ్చు, లేదంటే కళ్యాణ వర్మ ఈ యొక్క ప్రాచీన గ్రంథాల రీత్యా వక్రీకరించినటువంటి అశుభ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే 12లో వక్రీకరిస్తే 11వ స్థానాన్ని టచ్ చేస్తారు. కాబట్టి 11వ స్థానం అంటే లాభస్థానం. 10వ స్థానాధిపతి ఉద్యోగ స్థానాధిపతి అయ్యి 11లో టచ్ చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగం ద్వారా లాభం, జాబ్ చేంజ్ కానీ, అదేవిధంగా స్థల మార్పు కానీ ఉంటుంది. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మంచి ఎంఎన్సీ కంపెనీ కూడా ఉద్యోగాలు దొరికే అవకాశం అద్భుతంగా ఉంటుంది. 13 జూలై నుండి 28 నవంబర్ మధ్యలో ఈ 4 నెలల పాటుగా. ఎప్పుడు కూడా 10వ స్థానాధిపతి కేంద్రాధిపతి శుభుడేనండి. కాకపోతే శని వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కానీ నీచలో ఉన్న శని గ్రహము 0 అంటే 0 నుండి 5 డిగ్రీల మధ్యలో బలవంతుడు కాదండి. బాల్యావస్థలో ఉంటారు కాబట్టి పెద్ద శుభ ఫలితాలు ఇవ్వలేరు. సో ఎప్పుడైతే ఈ యొక్క 6 డిగ్రీస్ వద్ద ఉంటారో అప్పటి నుంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే జాతకంలో బాగున్నా, శని బలంగా ఉన్న, బలమైన స్థానాల్లో మిత్రక్షేత్రం కానీ వచ్చే క్షేత్రంలో కానీ ఉంటే ఒక సిస్టమేటిక్గా ఉంటారు, పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు, మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. సో సాంఘికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, పద్ధతి ప్రకారం నడుచుకుంటూ ఉంటారు, నిజాయితీతో ఉంటారు. ముఖ్యంగా మరి శని కనుక ప్రభావం అంటే ప్రతికూల ప్రభావాలను చూపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఎవరికైతే కనుక శని జాతకంలో బలహీనంగా ఉంటే ప్రతికూల ప్రభావాలు ఏ విధంగా ఇస్తారంటే, చాలామంది ఈ యొక్క అసభ్య భాషలు వాడుతూ ఉంటారండి. నెగిటివ్ టాక్ వాడడము, బూతులు మాట్లాడడం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా సిగరెట్, మద్యము సేవించడం కూడా ఈ యొక్క శని లక్షణాలే. చెడు శని యొక్క లక్షణాలే. చెడు స్నేహితులతో తిరగడం, చెడు అలవాట్లకు బానిస అవ్వటం లాంటివి కూడా ఇలాంటి శని బలహీనంగా ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి. స్నానం చేయకపోవటం, అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం, మంచి బట్టలు ఉన్నందులో కొద్దిగా మంచి బట్టలు ధరించలేకపోవడం, నీట్నెస్ ఉండకపోవడం, అంటే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అశుభ్రంగా ఉంచుకోకపోవడం. పనులు వర్క్స్ అయినా వాయిదా వేస్తూ ఉంటారు. రేపు చూద్దాం, తొందర ఏముంది, ఎల్లుండి చూద్దాంలే, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, లెట్ ఇట్ బి అన్నట్టుగా ఉంటారు. అంటే ప్రొక్రాస్టినేషన్ కూడా శనికి కారకత్వం వహిస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే శని ఏంటి నైట్, రాహు ఏంటి నైట్ లైఫ్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటారు. అంటే ఉదయించేవాడు సూర్యుడు, సూర్యుడికి క్వైట్ ఆపోజిట్గా ఉండేది శని. తూర్పుకి రవి వెలుగుకి ప్రాతినిధ్యం వహిస్తే శని పడమరకు, సో వెలుగుకి ఆపోజిట్ చీకటిగా ఆదిత్యం వహిస్తారు. కాబట్టి లేట్గా పడుకోవడం, పొద్దున సూర్యోదయం తర్వాత 8కో 9కో 10కో లేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అఫ్లిక్టెడ్ శని గ్రహం యొక్క ప్రభావ ఫలితాలు ఈ విధంగా ఉంటాయండి. అదేవిధంగా అరుస్తూ కోపంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సో ఇవన్నీ కూడా బలహీన శని యొక్క లక్షణాలే. శనిని బలం పెంచుకోవాలంటే
మీరు శనికి తైలాభిషేకం చేసుకుంటారా, లేదంటే కనుక విష్ణు సహస్రనామాలు హనుమాన్ చాలీసా చదువుతారా? ప్రతిరోజు అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ అండి. ఉదయాన్నే త్వరగా లేవటం, సూర్యోదయానికంటే ముందే. సో అందరూ లేవక ముందే ఒక గంట ముందే లేచి మీ బాడీని స్ట్రెచ్ చేసుకోవడం, నడక, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటివి చేసుకొని సో మీరు కనుక రెడీగా ఉండగలిగితే మాత్రం సో ఆటోమేటిక్గా సో మనం ప్రకృతి విరుద్ధంగా లేకుండా ప్రకృతి అనుకూలంగా మనం వెళ్తుంటే ఫలితాలు వస్తూ ఉంటాయి, శని బలం పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే వర్క్ హార్డ్ అండి. సో మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ముఖ్యంగా జూలై మాసంలో బాగుంటుంది. ఈ యొక్క ఆగస్ట్ మరియు సెప్టెంబర్ మాసంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి పిల్లలకి. సెప్టెంబర్ తర్వాత పర్టికులర్గా ఏంటంటే 28 అక్టోబర్ తర్వాత అద్భుతమైన ఫలితాలు వాళ్ళ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కావచ్చు, వారి స్కోర్లో కావచ్చు, ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకి. మరి పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి జూలై తర్వాత అంటే జూలై మాసం తర్వాత కానీ లేదంటే సెప్టెంబర్ మాసం తర్వాత కానీ పిల్లల ప్లానింగ్ కావచ్చు, మీ యొక్క పిల్లల విషయంలో కానీ పాజిటివ్గా ఉంటుందని చెప్పాలండి. మరి ఈ యొక్క అనుకూలమైన నెలలు ఏమైనా ఉన్నాయంటే అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ మాసాలు మేషరాశి వారికి వివిధ రంగాల వారికి ఏ రకంగా చూసుకున్నా మొత్తంగా టోటల్గా ఈ రాశి వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. శని గురించి తెలుసుకున్నాం. శని యోగించబోతున్నాడు జూలై 13 నుంచి 28 నవంబర్ అనుకున్నాం. మరి వాట్ అబౌట్ గురుగ్రహం? శుభగ్రహం కదా. 9 మరియు 12వ స్థానాధిపతి ఎక్కడున్నారయ్యా అంటే మే 15 తర్వాత నుండి 1 సంవత్సరం పాటుగా ఆయన 3వ స్థానంలో ఉంటారు. 3లో ఖాళీగా ఉంటారా? సో గురుగ్రహానికి విశేష దృష్టిలు ఉంటాయి. ఉన్న స్థానం నుంచి మరి 5, 7, 9 దృష్టి చేత ఆ దృష్టిల చేత మీ యొక్క 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 11వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటయ్యానంటే ముఖ్యంగా వివాహంలో వివాహ యోగం కలుగుతుంది. వివాహం కానిటువంటి యొక్క యువతి యువకులు ఎవరైతే ఉంటారో సో ఇంతకాలం కూడా సంబంధాలు చూసి విసిగి వేసారిపోయి ఉంటారో అలాంటి వారికి వివాహ యోగం కలగబోతుంది. వివాహం నిశ్చయం అవటం, మరికొంతమంది వివాహం జరగడం కూడా జరుగుతుందండి. ఆధ్యాత్మికంగా మీరు రిచ్గా ఉంటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక కోణంలో మీరు ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక ప్రయాణం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ విధంగా మీరు ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు. ఎడ్యుకేషన్లో కూడా బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా బుధుడింట గురుడు కాబట్టి సో విద్యాయోగం కూడా ఉందని చెప్పవచ్చు అండి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సో ఏదైనా మీలో ఉన్నటువంటి డిజైర్స్ కానీ మెటీరియలిస్టిక్ లైఫ్ సంబంధించినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఫుల్ చేసుకునే అవకాశం ఉంది. రాహు యొక్క దృష్టి కూడా గుడి మీద పడుతూ ఉంటుంది కాబట్టి. మోరోవర్ 11వ స్థానంలో రాహు కూడా ఉన్నారు. సో రాహు గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందనంటే సో 11లో ఉన్నారు కాబట్టి మీ యొక్క నెట్వర్క్ నుంచి, మీ యొక్క సంబంధ బాంధవ్యాల నుంచి లాభం పొందడం, ఏదైనా అగ్రిమెంట్స్ కావచ్చు, అనుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. విదేశాల ద్వారా కూడా ధనాదాయం పెరుగుతుంది అని చెప్పాలండి. మరి ఇందాక చెప్పుకుంటూ గురుడు 3వ స్థానంలో ఉండి 7, 9, 11 చూస్తూ ఉన్నారు కదా. అసలు గురుగ్రహం కనుక బలంగా ఉంటే ఎలా ఉంటుందంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటాం, మంచి ఆలోచన విధానం కలిగి ఉంటారు, మంచి సంస్కారం కలిగి ఉంటారండి. సో ఈ 3 కలిగి ఉన్న వారికి ఈయన 9వ అధిపతి కాబట్టి ఆటోమేటిక్గా భాగ్యము, అదృష్టము అనేది అప్లిఫ్ట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది చెప్పాలి. సో ఇంకా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం పెరగాలి, భాగ్యం పెరగాలి అని అంటే ప్రతిరోజు ఆయన బుధుడింట ఉన్నాడు కాబట్టి తులసి చెట్టుకి నీరు పోయటము, అదేవిధంగా నుదిటిన పసుపు లేదా కుంకుమ తిలకం ధరించడం అనేది కూడా మంచి లక్షణం అది. సో అదేవిధంగా గురువారం పూట బాగా నానబెట్టిన శనగలు ఏవైతే ఉంటాయో ఆవుకు తినిపించడం, ఎల్డర్ పీపుల్కి రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఇలాంటి కనుక చిన్న కార్యక్రమాలు కనుక మీరు చేస్తూ ఉంటే డెఫినెట్గా గురుబలం పెరుగుతుందండి. లైట్ ఎల్లో కలర్ మీరు క్లాత్స్ కానీ, బట్టలు కానీ, కర్చీఫ్ ఉంచుకోవడం ఇవన్నీ కూడా సో శుభ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు. మరి రాహు 11లో ఉన్నారు, నెట్వర్క్, ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా లాటరీ కానీ, షేర్ మార్కెట్ కానీ ఇలాంటి వాటి ద్వారా కూడా కొంత మీరు లాభం పొందే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా మనం చెప్పుకునేవన్నీ కూడా గోచార ఫలితాలు. చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. లగ్నం బలం ఏ విధంగా ఉంది, లగ్నాధిపతి ఏ విధంగా ఉన్నారు, సో జరుగుతున్న దశలు ఇవన్నీ బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్తే మంచిదండి. మరి ముఖ్యంగా రవిగ్రహ ప్రభావం చూస్తే రవి స్వస్థానంలో వచ్చినప్పుడు బలంగా ఉంటాడండి. ఆగస్టు 15న ఆయన సింహరాశిలోకి వస్తారు. అక్టోబర్ వరకు మిత్రక్షేత్రమైనటువంటి యొక్క కన్యారాశిలో ఉంటారు. అంటే ఈ ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 మధ్య చాలా బలంగా ఉంటారు. గవర్నమెంట్కి, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారు, లేకుంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కానీ, గవర్నమెంట్ సంబంధమైన ప్రాజెక్టుతో లింక్ ఉన్న వారికి కానీ ఇలాంటి వారందరికీ కూడా డెఫినెట్గా యోగిస్తుంది, బాగుంటుందండి. నేమ్ అండ్ ఫేమ్ కూడా తెచ్చుకుంటారు. పేరు ప్రదేశాలు కూడా తెచ్చుకునే అవకాశం బలంగా ఉంటుంది. రవి చూసాం. మరి ఆరోగ్యంగా చూస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ రాశాధిపతి అంటే మానసికం, లగ్నాధిపతి శరీరం కదా. మేషరాశి అయినా మేష లగ్నమైనా సరే మీ యొక్క లగ్నాధిపతి ఎవరయ్యా అంటే, రాశాధిపతి ఎవరయ్యా అంటే కుజుడే. ఈ కుజగ్రహము ఈ 5 నెలల కాలంలో ముఖ్యంగా ఏంటంటే 5వ స్థానంలో ఎప్పుడు ఉంటారయ్యా అంటే జూలై మాసంలో 5వ స్థానంలో ఉంటారు. మరి 28 జూలై నుండి ఆయన 13 సెప్టెంబర్ మధ్యలో 6వ స్థానంలో ఉంటారు. 6 అంటే ఏంటి? రోగస్థానం. పొట్టకు సంబంధమైన ఇండైజేషన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి కొంత క్రియేట్ చేసే అవకాశం కనపడుతూ ఉంటుందండి.
మరి ఆయన అష్టమ స్థానంలోకి వెళ్తాడు, వృశ్చిక రాశిలోకి వెళతారు ఎప్పుడయ్యా అంటే 28 అక్టోబర్ తర్వాత 45 రోజుల పాటుగా సో తన స్వస్థానం అనే వృశ్చికంలో ఉంటారు. ఆ సమయంలో ఏంటంటే అప్పులు తీర్చివేయటం, అప్పుల బాధ నుంచి విముక్తి పొందడం, మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకోవడం జరుగుతాయి. అదేవిధంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు. అంటే మీ యొక్క కాంపిటీటర్స్ మీద కావచ్చు, మీ ఎనిమీస్ ఎవరైనా ఉంటే వారి మీద పాజిటివ్ ఆస్పెక్ట్లో మీరు విజయం సాధిస్తారు అంటే మీరు సైలెంట్గా వర్క్ చేసుకుంటూ పోతారు. వృశ్చిక రాశి అంటే సెక్యూరిటీ, సైలెంట్గా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. కుజుడు అంటే శక్తి కాబట్టి ఏ రాష్ట్రాధిపతి ఆ రాశిలో ఉంటే బలం ఎలా ఉంటుందో సో ఆ విధంగా మీరు ముందుకు దూసుకెళ్తారని చెప్పవచ్చు అండి. విద్యార్థులకు కూడా ఆ సమయంలో రీసెర్చ్ చేసే విద్యార్థులు కానీ ఇలాంటి వారందరికీ కూడా అనుకూలమైన కాలం అని చెప్పాలి. మొత్తంగా చూస్తే శని యోగించబోతున్నాడు, రాహు ఆల్రెడీ లాభంలో ఉన్నాడు, గురుగ్రహం కూడా 3వ స్థానంలో ఉండి 7, 9, 11 స్థానాలు చూస్తున్నారు. వ్యాపారాన్ని ఈ యొక్క వివాహ యోగాన్ని బాగా అద్భుతంగా కలిగించబోతున్నారు. సో ఈ 4 నెలల కాలంలో 13 జూలై నుండి 28 నవంబర్ మధ్యలో ఎవరైతే కనుక బెస్ట్గా ఇట్లా చేసుకుంటారో వారందరికీ కూడా ఉద్యోగరీత్యా, సామాజికంగా, అదేవిధంగా ధనపరంగా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది చెప్పాలండి. సో విద్యార్థులు చెప్పుకున్నట్టుగానే మళ్ళీ ఏంటంటే జూలైలో బాగుంటుంది. సో ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్లో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. మళ్ళీ సెప్టెంబర్ నుంచి పుంజుకుంటారు. అక్టోబర్ 7 తర్వాత అద్భుతంగా దూసుకెళ్తారు అని చెప్పవచ్చు అండి. సో పిల్లలకు సంబంధించిన ప్లానింగ్లో కూడా జూలై లేదా సెప్టెంబర్ తర్వాత కాస్త అనుకూలత ఉంటుంది సో అని చెప్పాలి. సో మరి రెమెడీస్ పరంగా చూస్తే రాశాధిపతి, లగ్నాధిపతి మీకు ఎవరు? కుజుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అదేవిధంగా ఈ యొక్క రవి బలహీనంగా ఉంటాడు, పంచమాధిపతి అయ్యి ఉంటాడు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్య ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ సంతాన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఇమ్యూనిటీ కలిగి రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉండటం, పిల్లల విషయంలో చికాకు కావచ్చు. అదేవిధంగా మీ యొక్క రెస్పెక్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో, పెద్దవారితోటి ఆత్మస్థైర్యం తగ్గిపోవడం వల్ల కోపం ముంచుగా వాళ్ళ గొడవలు పడే అవకాశం ఉంది. ఆ రెండు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా పంచమాధిపతి రవి అయ్యారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠనం చేయటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోగలిగితే బాగుంటుంది. శని గ్రహం వక్రీకరించిన కాలంలో శని గ్రహం రెమెడీ చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుందండి. సో ఏదైనా గ్రహం వక్రీకరించినప్పుడు భూమికి దగ్గరగా వస్తారు. సో వారి ఇంపాక్ట్ అనేది బాగా ఉంటుంది. వృత్తి మరియు లాభం, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇలాంటి వాటి విషయాల్లో బాగా ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి మనం? సటన్ రెమెడీస్, నడక, ప్రాణాయామం, ధ్యానం, అదేవిధంగా క్రమబద్ధీకరణ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందు రోజే విధించుకోవటం, నెక్స్ట్ డే సంబంధించినటువంటి గోల్స్ కూడా పెట్టుకోవటం. సో ఎప్పుడు కూడా ఏంటంటే రెండు అండి. ఒకటి ఈ ఫ్యూయల్ లాంటిదండి, ఏదంటే మోటివేషన్ అనేది స్పార్క్ లాంటిది డిసిప్లిన్. కాబట్టి ఏంటంటే ఈ ఫ్యూయల్ యొక్క డిసిప్లిన్ ఏదైతే కనుక ఉంటుందో, మోటివేషన్ కలిగి ఉంటారో వారే డెఫినెట్గా విజయం సాధిస్తూ ఉంటారు. సో ఇదేంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఒక రోజుతో మొదలెట్టి 45 రోజులు చేసి వదిలేయడం కాదు. కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్. మీకు ఇంకా మేషరాశి వారికి వారి పూర్తి రహస్యాలు తెలుసుకోవాలి రాశి గురించి అనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మేషరాశి వాళ్ళ జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం రిలీజ్ చేసాము. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గోత్రూ చేయగలిగితే మీకు అద్భుతమైన విషయాలు అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.